చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డును తొలగించాలని మున్సిపల్ ఆఫీస్ ఎదుట చెత్త వేసి శివనేగిగూడెం వాసులు నిరసన తెలిపారు. డంపింగ్ యార్డు వల్ల తీవ్రమైన పొగ, వాయు కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన చెందారు. 5 ఏళ్లుగా తొలగిస్తామని చెబుతూ కాలయాపన చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు తొలగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు ధర్నాకు దిగారు. దాంతో భారీగా మోహరించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఊరును తీసుకొచ్చి చిట్యాల మున్సిపాలిటీలో 1వ వార్డుగా మెర్జ్ చేయడం జరిగింది. మెర్జ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చిట్యాల మున్సిపాలిటీ ఉన్నటువంటి మొత్తం చెత్త సేకరణ చేసి శివనగూడెంలో డంపింగ్ యార్డ్ లో పోయడం జరుగుతా ఉన్నది. చెత్తనే కాదు, ఈ కంపెనీలో ఉండే వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా ప్రైవేట్ డాబాలు, ప్రైవేట్ హోటల్స్ లో మిగిలిన ఫుడ్, ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కుక్కలు, ఏ జంతువు చనిపోయినా ఆ డంపింగ్ యార్డుకే తాత్కాలికం అని చెప్పి ఆ డంపింగ్ యార్డుకు తీసుకోవడం జరుగుతా ఉన్నది. ఆ డంపింగ్ యార్డు పక్కనే మరి గ్యాస్ పైప్ లైన్ ఉన్నది. దానికి ఒక 50 మీటర్ దూరంలో కూడా లేదు. ఆ గ్యాస్ పైప్ లైన్ ఉన్న విషయం కూడా ఈ మున్సిపల్ అధికారులకు తెలియదు. అంత సోయి లేకుండా ఈ మున్సిపాలిటీ పాలకవర్గం, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆ డంపింగ్ యార్డుకు ఆ యొక్క గ్యాస్ పైప్ లైన్ కు 50 మీటర్లు లేవు. డైలీ కూడా మంట పెడతా ఉన్నారు. మరి కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం డంపింగ్ యార్డులో మంటలు పెట్టొద్దని చెప్పి ప్రభుత్వమే అవేర్నెస్ చేస్తా ఉంది. ప్రభుత్వమే మరి పోస్టర్లు వేస్తూ ఊరు గ్రామాన మున్సిపాలిటీలో అన్నింటిలో కూడా అవేర్నెస్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా దానికి వ్యతిరేకంగా ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డ్ లో మంట పెడతా ఉన్నారు. శివనేనిగూడెంలో చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో ఉన్నటువంటి చెత్త డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున గ్రామంలోని ప్రజలందరం కలిసి చెత్త ట్రాక్టర్లతోటి డంపింగ్ యార్డ్కి తీసుకొచ్చి ఇప్పుడు ఈ కమిషనరేట్ ముందు పోయడం జరిగింది. కమిషనర్ ముందు, ఆఫీస్ ముందు చెత్త పోసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేసి వెంటనే అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ని తొలగించాలి. అది గ్రామానికి ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నది. దానివల్ల ప్రధానంగా ముసలి వాళ్లకు, చిన్నపిల్లలకు అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం, అదేవిధంగా కలెక్టర్ గారు తీసుకెళ్దాం, కమిషనర్ గారు చెప్పినాం. అనేక సార్లు చెప్పినా కొన్ని రోజులు చెత్త ఆపుతూ ఉన్నారు. తర్వాత మళ్ళా దాన్ని తీసుకొచ్చి దొంగచాటును అక్కడ పోస్తా ఉన్నారు. ఇప్పుడే కమిషన్ చెప్పాం, మీరు వెంటనే దాన్ని డంపింగ్ యార్డ్ తీసేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వారికి డిమాండ్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రధానంగా జంతువుల కలయబరాలు. మొన్న చూస్తే కొన్ని కుక్కలు తీసుకొచ్చి ఓపెన్ గా చెత్తలను పెట్టారు. దానివల్ల అనేకమైనటువంటి వ్యాధులు, పొగ వచ్చేసి దానివల్ల గాలి కాలుష్యమయ్యి, నీరు కాలుష్యమయ్యి, పెద్ద ఎత్తున ప్లాస్టిక్ తీసుకొచ్చి క్యాన్సర్ కి ప్రధానంగా గ్రామ ప్రజలు బాధపడినటువంటి ప్రమాదం భవిష్యత్తులో మనకున్నది. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో ఉన్నటువంటి అది మున్సిపాలిటీలో కలిపినారు. ఆ రోజు కూడా మేము వ్యతిరేకించినాము. ఈ రకమైన సమస్యలు వస్తాయని చెప్పి గ్రామంలో ఇండ్ల పన్ను పెరుగుతాయి, ఉపాధి హామీ పోతుంది, ఈ మున్సిపాలిటీ కలపడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు చెప్తే కూడా మున్సిపాలిటీ బహిరంగంగా ఈ ఉన్న ఎమ్మెల్యే ఏమల వీరేశం ఆధ్వర్యాన్ని ఆ రోజుగా కలిపారు. ఇప్పుడు కూడా ప్రధాన సమస్యలు డంపింగ్ యార్డు అక్కడ ఉండడం వల్లే మా ఊరికి కానీ గ్రామానికి కానీ పచ్చటి పైర్లు వేసుకున్నటువంటి గ్రామము. అలాంటి గ్రామం వ్యవసాయ పనులు మొత్తం ఖరాబ్ అవుతుంది. పత్తి చేను మొత్తం నల్లగా అయిపోతుంది, వ్యవసాయం మురిచేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఈ ఊళ్ళో వృద్ధులకు, పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చిన తాత్కాలికం అని చెప్పిండు, ఇది శాశ్వతంగా వస్తుంది. ఎమ్మెల్యే గారికి దరఖాస్తు పెట్టినాం, గతంలో చిరుమర్తి వెంకయ్య గారికి, ఇప్పుడున్న వేవేల వీరేశం గారికి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ కూడా దరఖాస్తులు పోతా ఉన్నాం. కానీ వాళ్ళు ఈ సమస్య మీద ఎటువంటి సమస్య పరిష్కారం అయితే చేయట్లేరు. అది మున్సిపాలిటీలో కలిపినారు. ఆ రోజు కూడా మేము వ్యతిరేకించినాము, ఈ రకమైన సమస్యలు వస్తాయని చెప్పి. గ్రామంలో శివనేనిగూడెంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ గురించి శివనేనిగూడెం వాళ్ళ యొక్క ప్రజలు మాకు గతంలో కూడా 1 వీక్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మన మున్సిపాలిటీ పరిధిలో గతంలో బతుకమ్మ కుంటలో గతంలో చెత్త పోసారు. దానివల్ల అక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జి కింద వాటర్ కూడా స్టాగ్నేషన్ అయ్యి రాకపోకలకు, హైవే రాకపోకలకు ఇబ్బంది కలిగినందున సర్వే నెంబర్ 55లో మాకు గతంలో 2020లో 2 ఎకరాల 3 గుంటలు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వడం జరిగింది. అట్టి డంపింగ్ యార్డ్లో ప్రస్తుతం
పట్టణంలో చెత్తను అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ పట్టణ ప్రజలు మాకు ఇబ్బంది జరుగుతున్నది అని చెప్పి మాకు వినతి ద్వారా కలెక్టర్ గారికి నాకు కూడా చెప్పడం జరిగింది. పై అధికారులకు నేను కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారికి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. నేను కూడా 20 రోజుల కింద ఎంఆర్ఓ గారికి కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా సర్వే నెంబర్ 59 లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు ఇవ్వవలసిందిగా కూడా లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. బహుశా 2-3 రోజుల్లో దాన్ని కార్యరూపం దాల్చి ఆర్డీఓ గారు కూడా విజిట్ చేస్తా అని చెప్పారు. శివనేనిగూడెంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ గురించి శివనేనిగూడెం వాళ్ళ యొక్క కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు వినూత్న రీతిలో